ఛానల్ సౌమ్య సంగతులు. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీ అందరూ కూడా ఎలా ఉన్నారు కింద కమెంట్స్లో అయితే చెప్పండి. అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ గాయస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోదు. బికాస్ నేను అలా వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో మీరైతే ఇవాళ థంబ్నెయిల్ చూసుంటారు కదా, ఇవాళ వ్లాగ్ దేని గురించి అని మీకు ఆల్రెడీ. సో జనరల్గా యూట్యూబ్లో చూసినప్పుడు పెళ్లి కాని వాళ్ళు వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చా లేదా అనేది అయితే యూట్యూబ్లో క్లియర్ కట్గా ఎక్కడ లేదనమాట. కాకపోతే కమెంట్స్లో ఉంది, చాలామంది ఆన్సర్ చేశారు, అలాంటి వాటిలలో బిట్స్ అండ్ పీసెస్గా ఉంది, బట్ ప్రాపర్ వీడియో లేదు. సో నాకు అనిపించింది ఎందుకు ప్రాపర్ ఒక వీడియోలో అన్నీ క్లారిఫై చేయకూడదు అనేసి, అందుకోసమే నేనైతే ఇవాళ ఈ వ్లాగ్ అయితే చేస్తున్నానండి. మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్కి ఐడియా లేదు అసలు పెళ్ళి కాని వాళ్ళు చేసుకోవచ్చా లేదు. చాలామందిని కనుక్కున్న తర్వాతే ఈ వీడియో అనేది చేస్తున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వరలక్ష్మి వ్రతం అంటే జనరల్గా అందరు ఏమనుకుంటారు, ఓన్లీ పెళ్ళైన వాళ్ళే చేసుకోవాలి, అది కూడా భర్త కోసం చేసుకుంటారు అని అనుకుంటారు కదా. సో దాని గురించి చెప్పాలి అని అంటే వరలక్ష్మి అమ్మవారు అని అంటే వరాలు ఇచ్చే దేవత. వరాలు ఇచ్చే దేవత అంటే ఏ వరం కోరుకుంటే ఆ వరం ఇస్తుంది. బట్ పెళ్ళైన వాళ్ళు అయితే భర్త కోసం చేస్తారు, పెళ్ళి కాని వాళ్ళు హస్బెండ్ కోసం చేస్తారు, లేకపోతే వాట్ ఎవర్ దేనికోసమైనా చెయ్యొచ్చు. అది వరలక్ష్మి అమ్మవారు. మన వాళ్ళు ఎలా చేసేసారంటే దాన్ని ఓన్లీ హస్బెండ్ కోసం అఫ్ కోర్స్ పెళ్ళైన వాళ్ళు హస్బెండ్ కోసమే చేస్తారు, బట్ పెళ్ళి కాని వాళ్ళు పెళ్ళిళ్ళ కోసం చేస్తూ ఉండొచ్చు. అండ్ పిల్లలు లేని వాళ్ళు పిల్లల కోసం చేస్తారు. ఇలా చాలా మల్టిపుల్ థింగ్స్ కూడా ఉన్నాయన్నమాట వీటన్నిటిలో, బట్ అది చాలామందికి తెలియదు. ఇప్పుడు ఏమైపోయింది అని అంటే ఓన్లీ యూట్యూబ్ పర్పస్ కోసమో లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఇట్లా సోషల్ మీడియా పర్పస్ కోసమో అందరూ కూడా వ్రతాలు అనేవి ముందే స్టార్ట్ పెడుతున్నారు, ఇలా అనే ఒక థింకింగ్ ప్రాసెస్లో ఉన్నారనమాట. బట్ కాదండి, పెళ్ళి కాని వాళ్ళు వ్రతం ఎప్పటి నుంచో చేస్తున్నారు. జనరల్గా మన ఆంధ్ర సైడ్ చూసుకుంటే అట్ల తద్ది వ్రతం ఉంటుంది, అది పెళ్ళి కాని వాళ్ళు కూడా చేస్తారు అట్ల తద్దిది అని. సో వ్రతాలు అనేవి ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తానండి. ఎవరైనా ఆహ్వానం మూవీ చూసుంటే కనుక, ఆహ్వానం ఫేమస్ మూవీ, నాకు తెలిసి అందరికి తెలిసే ఉంటుంది, శ్రీకాంత్ అండ్ రమ్యకృష్ణ అనమాట. సో ఆ ఇంట్లో శ్రీకాంత్ వంట మనిషిగా ఉంటారు, అండ్ ఆ రోజు అట్ల తద్ది వ్రతము రమ్యకృష్ణ చేసుకుంటూ ఉంటుంది అనమాట. సో పెళ్ళి కాకముందే వ్రతం చేసుకుంటుంది. అది ఆ ట్రెడిషన్ అనేది ఆంధ్ర సైడ్ ఎప్పటి నుంచో ఉంది. యాక్చువల్గా పెళ్ళి కాకముందు నుంచే వ్రతం చేసుకునేది. ఓకే, సో ఆంధ్ర సైడ్ అనేది ఆ ట్రెడిషన్ ఎప్పటి నుంచో ఉంది, పెళ్ళి కాకముందు చేసుకోవచ్చు, అట్లా ఉంటుందన్నమాట. ఈ వరలక్ష్మి వ్రతం అనేది యాక్చువల్గా మన తెలంగాణ ట్రెడిషన్ కాదు. ఈ మధ్యలో ఏదో అందరు చేసుకుంటుంటే చేసుకోవడం స్టార్ట్ చేసి అలా చేస్తున్నారు. అది కూడా ఓకే, అంటే పెళ్ళి అయిన వాళ్ళు చేస్తున్నారు, బట్ పెళ్ళి కాకముందు చేసే ట్రెడిషన్ కూడా మరి ఆంధ్ర సైడ్ ఉంది కదా. సరే, ఇవన్నీ కూడా కాదు, ఇంకొక చిన్న చెప్తానమాట. యూట్యూబ్లో ఇప్పుడు చాలామంది యూట్యూబర్స్ పెళ్ళి కాకుండా చేసుకుంటున్నారు, అది ఫైన్. కానీ ఇప్పుడు లైక్ అంశురెడ్డి యూట్యూబ్ ఛానల్ చూసుకుంటే కనుక పంతులే స్వయంగా కూర్చోబెట్టి మరి తనతో వరలక్ష్మి వ్రతం పెళ్ళి కాకుండా చేపిస్తున్నారు. ఓకే, అంశురెడ్డిదే కాదు, యూట్యూబ్లో చూసుకుంటే చాలా ఉన్నాయి. పంతులే వాళ్ళైతే కరెక్ట్గానే చెప్తారు కదా, వాళ్ళే కూర్చొని చేపిస్తున్నప్పుడు ఎందుకంటే యాక్చువల్గా నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఫస్ట్ నేను చేసుకుంటా అన్నప్పుడు కొంతమంది అలా ఇలా అని మాట్లాడారనమాట. సో నేను అనుకున్నాను ఏంటి వీళ్ళకి తెలీదా ఏంటి, వీళ్ళు చూడట్లేదు కదా, సరే ప్రాపర్గా ఒక వీడియో చేసి పెడదాం అనుకున్నాను. నాకు ఇది ఒక 3-4 పంతుల్ని కనుక్కున్న తర్వాతే పెళ్ళి కాని వాళ్ళు వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు అన్న తర్వాతే, ఈ కన్ఫర్మేషన్ నాకు వచ్చిన తర్వాత ఈ వీడియో చేయడం అనేది అయితే జరుగుతుంది. సో ఎవరికైనా పెళ్ళి కాకుండా చేసుకోవాలి అని అనుకుంటే డెఫినెట్గా మీకైతే ఇది యూజ్ అవుతుంది. ఇంతమంది దగ్గర నేను కనుక్కున్నాను కాబట్టి. సో పాయింట్ నెంబర్ 1, పెళ్ళి కాని వాళ్ళు వ్రతం చేసుకోవచ్చా, హ్యాపీగా చేసుకోవచ్చు. పాయింట్ నెంబర్ 2 వచ్చేసి పెళ్ళి కాని వాళ్ళు వాయనం ఇవ్వచ్చా వరలక్ష్మి వ్రతం రోజు అంటే డెఫినెట్గా ఇవ్వచ్చండి. ఇది కూడా పంతులు కన్ఫర్మ్ చేశారు. బికాస్ మనం వరలక్ష్మి వ్రతం చేసుకున్న రోజు అమ్మవారి బ్లెస్సింగ్స్ అనేవి మనకి ఉంటాయి డెఫినెట్గా. కాకపోతే డైరెక్ట్గా ఇవ్వలేరు కదా. సో అందుకే మనం ఎవరినైతే పిలుచుకుంటామో వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంలో అనమాట. లైక్ ఒకరు సరస్వతి దేవిలాగా, ఒకరు లక్ష్మీదేవి లాగా అట్లా భావిస్తారనమాట. సో అలా మనం
వచ్చిన వాళ్ళని దేవతల్లాగా ట్రీట్ చేయాలి. చేసినప్పుడు వాళ్ళని ఉత్తిగా ఎలా పంపుతామండి, వాయనం ఇవ్వకుండా? డెఫినెట్గా వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుంటాం కదా. సో వాయనం కూడా ఎవరైనా ఇవ్వచ్చు అనమాట. పాయింట్ నెంబర్ 3 వచ్చేసి కలశం ఎవరు పెట్టుకోవచ్చు, పెళ్ళైన వాళ్ళు మాత్రమే పెట్టుకోవాలా, పెళ్ళి కాని వాళ్ళు పెట్టుకోద్దా అంటే మాత్రం దీనికైతే నేను జనరల్గా పెళ్ళి కాని వాళ్ళు పెట్టుకోకపోవడమే బెటర్ అని అంటాను. అండ్ పెళ్ళైన వాళ్ళు అంటే అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు, పెట్టుకోవద్దు అనుకున్నా కానీ పర్లేదు, నార్మల్గా అయినా చేసుకోవచ్చు అనమాట. జస్ట్ పెట్టుకుంటే ఏంటి అని అంటే కొద్దిగా నియమాలు అట్లాంటివి ఎక్కువ ఉంటాయి అన్నమాట, అంతే తప్ప పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. బట్ పెళ్ళి కాని వాళ్ళు పెట్టుకోకపోవడమే బెటర్. పాయింట్ నెంబర్ 4 వచ్చేసి వరలక్ష్మి వ్రతం ఒకసారి చేస్తే అది కంటిన్యూ చేయాలా? సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఏంటి అని అంటే కుదిరినప్పుడు ఏం చేయలేరు కదండి. ఒకసారి చేసుకున్న వాళ్ళు డెఫినెట్గా కంటిన్యూ చేస్తారు, కానీ సడన్గా ఇన్ కేస్ ఏదైనా సిచ్యువేషన్లో కుదిరినప్పుడు ఏం చేస్తారు, మీ అత్తగారి వాళ్ళు ఎవరైనా వాళ్ళు మీ తరపున చేస్తే ఓకే, బట్ కుదిరినప్పుడు ఎవరు ఏం చేయలేరు. సో అంత స్ట్రిక్ట్గా ఒక ఇయర్ చేస్తే ఇంకో ఇయర్ మిస్ అయిపోతే ఎలా అది ఇదని ఆలోచించకండి. మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు చేసుకోవచ్చు అనమాట. ఇంకో క్వశ్చన్ ఏంటి అని అంటే ఫస్ట్ ఇయర్ గ్రాండ్గా చేసుకొని తర్వాత నార్మల్గా చేసుకుంటే అది ఎలా వర్కౌట్ అవుతుంది అని అంటే, మీరు గ్రాండ్గా చేసుకుంటున్నారా నార్మల్గా చేసుకుంటున్నారా అనేది మ్యాటర్ కాదు, చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట. సో మీరు ఎలా చేసుకున్నా పర్లేదు. నేనైతే వరలక్ష్మి వ్రతం నెక్స్ట్ వీక్ చేసుకుంటున్నాను, అంటే 8th రోజు. సో ఆ రోజు చూద్దురు నేను ఎలా చేసుకుంటాను ఏంటి, నా రిటర్న్ గిఫ్ట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీ హోప్ ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఆర్ కజిన్స్ ఎవరైనా పెళ్ళి కాకుండా చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు అని ఈ వీడియో అయితే షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ నా వీడియో కనుక మీరు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, ఒక చిన్న లైక్ అయితే చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. And you're Soumya signing off. Bye guys.